వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఎలాగైనా ఆమంచిని పార్టీలోకి తీసుకొద్దాం, జగన్మోహన్ రెడ్డి సీరియస్గా ఫోకస్ పెట్టారా అని చెప్పేసి నేను టైటిల్ పెట్టడం జరిగింది. ఆ అంశం గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆమంచి కృష్ణమోహన్ ఈ రోజున ఈ స్థాయిలో వార్తలోకి ఎక్కడానికి కారణం ఏంటంటే, ఇటీవలే ఆయన అంబటి రాంబాబుని పరామర్శించడానికి వెళ్ళడం. అటు తోట త్రిమూర్తులు సీనియర్ నేత అయిన వైసీపీ నుంచి గతంలో టీడీపీలో పనిచేశారు. ఆయన పరామర్శకు వెళ్ళినప్పుడు ఆమంచి కృష్ణమోహన్ కూడా అంబటి రాంబాబుని పరామర్శించడానికి వెళ్ళటం. ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఆమంచి కృష్ణమోహన్ వైసీపీలో లేరు. ప్రజెంట్ ఆయన కాంగ్రెస్తోనే మొన్నటి ఎన్నికల అసోసియేట్ అయ్యి కాంగ్రెస్ తరపునే పోటీ చేయడం జరిగింది. అఫిషియల్గా ఆయన వైఎస్ఆర్సీపీలో లేరు. అలాంటి ఆమంచి కృష్ణమోహన్ అంబటి రాంబాబు ఇంటికి ఎందుకు వెళ్ళారు అంటే, పార్టీలకు అతీతంగా కొంతమందితో ఫ్రెండ్షిప్ ఉంటుంది. అంబటి రాంబాబు ఫ్యామిలీతోని, అంబటి రాంబాబుతోని ఆ స్థాయిలో ఆయనకి సయోధ్య ఉంది కాబట్టి, అది కూడా కాంగ్రెస్ నుంచి ఆ బాండింగ్ ఉంది కాబట్టి అంబటి రాంబాబు ఇంటికి వెళ్ళి ఆయన పరామర్శ చేయగలిగారు. అది కూడా తోట త్రిమూర్తి లాంటి వాళ్ళతో కలిసి వెళ్ళడం జరిగింది. సో అంబటి రాంబాబు ఇంటికి వెళ్ళిన సమయంలో ఆయన మీడియాలోకి ఎక్కిన తర్వాత, ఆయనకు అక్కడ పరామర్శకు వెళ్ళిన తర్వాత మరొకసారి వార్తాంశం అయ్యారు ఆమంచి కృష్ణమోహన్. ఎందుకంటే ఎప్పుడు కూడా వార్తలోనే ఉంటారు ఆయన ఈరోజు ఓడిపోయి ఇంట్లో ఉన్నా బట్ ఎప్పుడు కూడా జనంలో ఉంటారు, ఎప్పుడు కూడా వార్తల్లోనే ఉంటారు ఆయన. ప్రకాశం జిల్లా రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉంటుంది. పేరుకు వెనుకబడిన జిల్లా అని చెప్పుకుంటాం, బట్ రాజకీయ చైతన్యం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి జిల్లాలో ఒక యూనిక్ క్వాలిటీతో ఎప్పుడు కూడా వార్తల్లో ఉండే వ్యక్తి ఎవరు అంటే ఆయనే ఆమంచి కృష్ణమోహన్. మనకు తెలుసు ఆయన సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్న సమయంలోనే అటు రోసయ్య కారణంగా, రోసయ్యతో సాన్నిహిత్య కారణంగా కాంగ్రెస్లో ఆయన ఎమ్మెల్యే కూడా కాగలిగారు. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత రోసయ్య ముఖ్యమంత్రి అయిన సమయంలో అప్పుడు కూడా ఆయన ఎమ్మెల్యేగానే కొనసాగుతూ వస్తూ ఉన్నారు. ఆయన మంత్రి అవుతారని కూడా ప్రచారం జరిగింది కానీ బట్ సీనియారిటీ కోటాలో అంతగా ఫిట్ అవ్వలేకపోయినారు. అప్పుడు ఇక రోసయ్య ముఖ్యమంత్రి పదవిలో ఉన్న సమయంలో అటు చీరాల్లో తన కాన్స్టిట్యున్సీని కూడా అప్లిఫ్ట్లో ఉంచగలిగారు. ఇక ఆ తర్వాత అనేక రకాల ఈక్వేషన్స్ మధ్య రోసయ్య ఆగి మళ్ళా కిరణ్ కుమార్ రెడ్డి, ఆ తర్వాత కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోవడం. అయితే ఆ రోజు విభజన సమయంలో ఆమంచి కృష్ణమోహన్ చీరాల పరిరక్షణ సమితి పేరుతోని ఒక పార్టీని కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఇండివిజువల్గా. సో ఆ పేరు మీదే ఆయన ఎన్నికలను ఫేస్ చేశారు. ఆ రోజు ఎన్నికల్లో గెలవడం కూడా జరిగింది. గెలిచి ఆ రోజు టీడీపీతో అసోసియేట్ అయ్యాడు, అనుబంధ సభ్యుడిగా కొనసాగుతూ వచ్చారు టీడీపీకి. అలాంటి వ్యక్తినే ఇన్ఛార్జిగా ప్రకటించారు చంద్రబాబు నాయుడు చీరాలకు. అయితే లాస్ట్ మినిట్లో 2019 ఎన్నికల లాస్ట్ మినిట్లో ఆయన టీడీపీకి హ్యాండ్ ఇచ్చి వైఎస్ఆర్సీపీ వైపు వెళ్ళడం జరిగింది. ఇక ఆ క్రమంలోనే చంద్రబాబు నాయుడు అద్దంకిలో ఆల్రెడీ గొట్టిపాటి రవి తనతో పాటు సెయిల్ అవుతున్నారు కాబట్టి ఆయనకే టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి అక్కడ గొట్టిపాటి రవిని అనౌన్స్ చేశారు. ఈ క్రమంలో అక్కడ ఆ టికెట్ ఎక్స్పెక్ట్ చేసిన కర్ణం బలరామన్ తీసుకొచ్చి కన్విన్స్ చేసి ఆయన అన్ని విధాలు ఆదుకొని ఆయన తీసుకొచ్చి చీరాల్లో నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఆ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ వేవ్ ఉన్నప్పటికీ అక్కడ మాత్రం పూర్తి స్థాయిలో ఆమంచి కృష్ణమోహన్ ఓడిపోయారు, బలరాం గెలవడం జరిగింది. అయితే బలరాం గెలిచిన తర్వాత అక్కడ ఎమ్మెల్యేగా లేకపోయినా సరే ఆమంచి కృష్ణమోహన్ వాళ్ళిద్దరి మధ్య ఒక టగ్ ఆఫ్ వార్కి చీరాల వేదిక అవుతూ వచ్చింది. ఎప్పుడు కూడా తాను వైసీపీలో చేరేదాకా కూడా ఆ ఇష్యూ వెళ్ళింది. బాలినేని లాంటి వాళ్ళ సాయంతో బలరాం ఆ సఫికేషన్ తీసుకోలేక, బికాజ్ ఆఫ్ ఆమంచి ఆ సఫికేషన్ తీసుకోలేక ఆయన ఆ పార్టీ జెండా కప్పుకునే ప్రయత్నం చేశాడు. అయినా సరే వాళ్ళిద్దరి మధ్య ఆ ఇగోస్ కానీ ఆ దేపతి పోరు కానీ నడుస్తూనే వస్తూ వచ్చింది. ఆఖరికి పార్టీ అధిష్టానం ఇన్వాల్వ్ అయ్యి ఆమంచి కృష్ణమోహన్ని పర్చూరుకి వెళ్ళాలని చెప్పి ఆదేశించింది. ఆయన మనసంతా కూడా చీరాల్లోనే ఉండింది, కేవలం మనిషి మాత్రమే పర్చూరు వెళ్ళొస్తూ ఉన్నారు కానీ ఎప్పటికప్పుడు ఆయన తనకు తాను సర్ది చెప్పుకుంటూనే ఉన్నారు. బట్ ఈ క్రమంలోనే మొన్నటి ఎన్నికల సమయంలో ఆయన పర్చూరులో జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చేలా పర్చూరులోంచి ఆయన బయటకు వచ్చేశారు. అంతేకాదు పార్టీ కూడా రిజైన్ చేసి అటు కాంగ్రెస్లోకి వెళ్ళడం జరిగింది. కాంగ్రెస్ జెండా మీద కాంగ్రెస్ తరపున పోటీ చేస్తే 45,000 ఓట్లు కూడా సాధించారు ఇండివిజువల్గా. అటు ఈ ఓట్ల చీలిక కారణంగానే టీడీపీకి లాభం జరిగింది. కొండయ్య ఎమ్మెల్యే అయ్యారు. అండ్ దెన్ కర్ణం బలరాం కొడుకైన వెంకటేష్ పోటీ చేశారు. ఆ రోజు ఆయన ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చింది, ఆయన టీడీపీలో లేరు. అటు కాంగ్రెస్తో అసోసియేట్ అవుతున్నారు కానీ కాంగ్రెస్ ఇప్పట్లో అప్లిఫ్ట్ అవుతుందన్న అంచనాలు లేవు రాష్ట్రంలో. ఇలాంటి పరిస్థితుల్లో ఆమంచి కృష్ణమోహన్కి పొలిటికల్గా కొంత మంచి నాలెడ్జ్ ఉంది, ప్లస్ ఆయనకు ఒక ఇండివిజువాలిటీ ఉంది, ఒక స్ట్రాంగ్ బేస్ ఉంది చీరాల్లో. అందుకనే పార్టీలన్నింటిలో కూడా ఆయన అంటే సానుభూతి ఉంది. మొన్నటి ఎన్నికల ముందు కూడా ఆయన టీడీపీలోకి వెళ్తారని, ఒక దశలో ఆయన జనసేనలోకి వెళ్తారని కూడా ప్రచారం జరిగింది. ఆ స్థాయిలో అన్ని పార్టీలతో కూడా ఆయన సంబంధాలే ఉన్నాయి. సో అలాంటి ఆమంచి కృష్ణమోహన్ కోసం జగన్మోహన్ రెడ్డి అయితే సీరియస్గానే ప్రయత్నం వస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది, ఇది సీరియస్గా జగన్మోహన్ రెడ్డి ఫోకస్ పెట్టారు. సో ఎందుకంటే ఆల్రెడీ ఇన్యాక్టివ్ అయిపోయినారు అటు వెంకటేష్ కానీ ఇటు కర్ణం బలరాం కానీ. వాళ్ళిద్దరూ కూడా అటు వీలైతే టీడీపీలోకి లేకుంటే జనసేనలోకి వెళ్తారన్న ప్రచారం ఉంది. జగన్మోహన్ రెడ్డి స్వయంగా పిలిచి అద్దంకి ఇన్ఛార్జ్ వెంకటేష్కి ఇద్దామన్నా అటు తండ్రి కొడుకులు ఇష్టపడలేదన్న చర్చ కూడా చాలా రోజులుగా జరుగుతూ వస్తుంది స్థానికంగా. అందుకే వాళ్ళు ఇన్యాక్టివ్ అయ్యారన్న చర్చ కూడా ఉంది. ఇలాంటి సందర్భంలో ఒక స్ట్రాంగ్ క్యాండిడేట్ అక్కడ ఉండాలి అంటే అది ఆమంచి కృష్ణమోహనే కరెక్ట్ అని జగన్మోహన్ రెడ్డి లెక్కలు కడుతూ ఉన్నారు. ఆల్రెడీ ఆయన బ్రదర్ అయిన స్వాములు జనసేనలో ఉన్నారు.
ఇలాంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ఆమంచి మీద ఫోకస్ పెట్టారు. తన పార్టీ నేతలతోని రాయబారం నడిపిస్తా ఉన్నారని కూడా చెప్తా ఉన్నారు. అయితే ఆమంచి తొందరపడట్లేదు, ఇప్పుడున్న పరిస్థితులు ఇంకా టైం ఉంది కాబట్టి ఎలక్షన్స్కి. అలాంటి ఆమంచి అంబటి రాంబాబు దగ్గర హఠాత్తుగా ప్రత్యక్షం అయిన తర్వాత ఇక ఆయన మళ్ళా వైసీపీలోకి వెళ్ళినట్టే అన్న ప్రచారం అయితే జరుగుతూ ఉంది. కానీ ఎక్కడ కూడా ఆమంచి కృష్ణమోహన్ దాన్ని ఎండార్స్ చేయలేదు. సో ఓవరాల్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో నిజంగా జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి ఆ స్థాయిలో తనకి వెల్కమ్ వస్తే, ఆ స్థాయిలో రెడ్ కార్పెట్ వేస్తే ఆమంచి అటువైపు వెళ్లే అవకాశం ఉందా లేదా అన్నది ఇంకొద్ది రోజుల్లోనే మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.